తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 16 నుంచి మే 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 28 నుంచి ఆల్ టికెట్లు అందుబాటులోకి రానుండగా జూన్ 6 నుంచి 9వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక చేయూతతో మత్స్యకారుల కుటుంబాలకు బీమా పథకం అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ప్రధానమంత్రి మత్స్య యోజన కింద లబ్ధి చేకూర్చేందుకు అవకాశం కలిగింది. ఈ బీమాను నిజామాబాద్ జిల్లాలోని మత్స్యకారులందరికీ వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. బిచ్పల్లి మండలంలోని ధర్మారంలో గల తిరుమల మెడికల్ డెంటల్ రీసెర్చ్ కళాశాలలో రాష్ట్రంలోని అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతి అభినందించారు. సాలూరా మండలం సాలూరా గ్రామం సరిహద్దులో స్థానిక వివరాల ప్రకారం గత రాత్రి మహారాష్ట్ర నుంచి తెలంగాణ వచ్చే కారు అకస్మాత్తుగా పక్కనున్న వంతెన రాళ్లను ఢీకొనడంతో అక్కడే బోల్తా పడింది. కారులోని వ్యక్తికి స్వల్ప గాయాలు తగలడం వల్ల బోధన్ ప్రభుత్వ ఆసుపత్రి అంబులెన్స్ లో తరలించారు. రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే ఘనంగా నిర్వహించారు. నాగారంలోని TTWRDS లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ వనం అర్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఉపన్యాస పోటీలలో నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్భంగా అభిమాని వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడు. ప్రతి సంవత్సరం ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజును తనదైన స్టైల్లో వినూత్నంగా జరిపే నిజామాబాద్ నగరానికి చెందిన చిన్ను గౌడ్ ఈ ఏడాది కూడా విభిన్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. రాజస్థాన్లోని జైసాల్మేర్ లో మండే ఎండల్లో ఒంటెలపై హ్యాపీ బర్త్డే కవిత జెండాలతో వినూత్న తరహాలో శుభాకాంక్షలు తెలిపాడు.